కమల్ హాసన్కి సంబంధించినటువంటి పార్టీ ఇప్పుడు తమిళనాడులో పోటీ చేయడం మానేసి స్టాలిన్కి మద్దతు ఇచ్చినటువంటిది మక్కల్ నీది మయ్యం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో శ్రేణులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎంకేతో పొత్తులో ఉన్న కమల్ హాసన్ తన పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు సాధిస్తారని భావిస్తే ఎంఎన్ఎంతో పాటు 22కు పైగా పార్టీలు డిఎంకే సారథ్యంలోని లౌకికవాద ప్రగతిశీల కూటమిలో ఉండటం, మిత్రపక్షాల నుంచి సీట్ల పరంగా డిమాండ్లు ఎక్కువగా రావడంతో సర్దుబాటుకి డిఎంకే తంటాలు పడి తమ పార్టీ గుర్తు టార్చ్ లైట్తో పోటీ చేస్తామని కనీసం 10-15 సీట్లు కావాలని కమల్ డిమాండ్ చేసి చివరికి రాజ్యసభ సీటుతో సర్దుకున్నటువంటి నేపథ్యంలో ఉదయసూర్యుడితో పోటీకి సుముఖత చూపాలని చెప్పేసి ప్రతిపాదించాడట డిఎంకే సింబల్తో. దానికి అంగీకరించాడు కమల్ హాసన్ కూడా. ఇది గొప్ప త్యాగం అని చెప్పేసి స్టాలిన్ అనగానే ఈయన పండగ చేసేసుకున్నాడు. 2019 లోక్సభ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క సీటు సాధించలేదు కాబట్టి అందుకు అంగీకరించాడు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆశావహుల నుంచి కమల్ హాసన్ దరఖాస్తులు తీసుకున్నప్పుడు ఒక అభ్యర్థి నుంచి 50,000 రూపాయలు చొప్పున డబ్బులు తీసుకున్నాడట. ఇలా మొత్తం 60 మంది దరఖాస్తు చేసుకున్నారట. కమల్ పోటీ నుంచి విరమణ ప్రకటన నేపథ్యంలో రాజకీయాల్లోకి ఎందుకు వస్తావు, ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయడమే కదా, అట్లాంటి అవకాశం లేనప్పుడు ఇక పార్టీ ఎందుకు అంటూ కొందరు నేతలు ప్రశ్నించడంతో పాటు కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలోని ఎంఎన్ఎం సంబంధించినటువంటి కేడర్ వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్లు చేయడం ప్రారంభించారు.